నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ట్రిప్ తరుణంలో ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనా ట్రంప్ రాకని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇదే నేపథ్యంలో తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ట్రంప్కు ఒక గట్టిగా హెచ్చరిక అయితే జారీ చేశారు. హెచ్చరిక కాదు, గట్టి వార్నింగే ఇచ్చారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. చైనాలో జరిగిన ఒక కీలక సమావేశంలో షీ జిన్పింగ్ మాట్లాడుతూ అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అనేది మొదటి రెడ్ లైన్ అని ట్రంప్కు స్పష్టం చేశారు. అంటే అమెరికా ఏ విషయంలోనైనా చైనాతో తలపడవచ్చు, కానీ తైవాన్ జోలికి వస్తే మాత్రం చైనా చూస్తూ ఊరుకోదని దీని అర్థం. ఒకవేళ తైవాన్ అంశాన్ని తప్పుగా హ్యాండిల్ చేస్తే అది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను తుడిచిపెట్టడమే కాకుండా నేరుగా సైనిక పోరాటానికి దారితీస్తుందని బాహటంగానే ట్రంప్కు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బెత్తరబోయే వంతు ట్రంప్దైంది. ఎంతో ఆర్భాటంగా చైనాలోకి ట్రంప్ను ఆహ్వానించిన దేశాధినేతే తనను ఇలా కూర్చోబెట్టి హెచ్చడం ఏమిటి అని నోరెళ్ళబెట్టాడు ట్రంప్. ఏదేమైనప్పటికీ చైనా దృష్టిలో తైవాన్ అనేది తన దేశంలో అంతర్భాగం. ఏదో ఒకరోజు తైవాన్ను ప్రధాన చైనాలో విలీనం చేయాలని జిన్పింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర దేశంగా భావిస్తుంది. ఇక్కడే అమెరికా పాత్ర మొదలవుతుంది. అమెరికాకు తైవాన్తో అధికార రాయబార సంబంధాలు లేకపోయినా తైవాన్ రక్షణ కోసం భారీగా ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఇది చైనాకు కంటి మీద కునుగు లేకుండా చేస్తుంది. ఈ వివాదం కేవలం భూభాగం కోసమే కాదు, ఇది టెక్నాలజీ యుద్ధం కూడా. ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్లో 90% పైగా తైవాన్లోనే తయారవుతాయి. స్మార్ట్ ఫోన్ల నుండి సూపర్ కంప్యూటర్ వరకు అన్నీ వీటిపైన ఆధారపడి ఉన్నాయి. తైవాన్ కనుక చైనా వశమైతే ప్రపంచ టెక్నాలజీ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్తుంది. అది అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే తైవాన్ రక్షణ అమెరికాకు ఒక వ్యూహాత్మక అవసరం. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాపై ట్రేడ్ వార్ ప్రకటించారు. అలాగే దశాబ్దాల కాలంగా ఉన్న సంప్రదాయాలను పక్కన పెట్టి తైవాన్ అధ్యక్షుడితో నేరుగా ఫోన్లో మాట్లాడి చైనాకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడంతో ఆయన తైవాన్కు మరింత మద్దతు ఇస్తారని, బహుశా తైవాన్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించిన ఆశ్చర్యం లేదని చైనా భయపడుతోంది. అందుకే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే జిన్పింగ్ ఈ హెచ్చరికల పర్వాన్ని మొదలుపెట్టారు. ట్రంప్ ఒక డీల్ మేకర్. ఆయన చైనాతో ఏదైనా ఆర్థిక ఒప్పందం చేసుకొని తైవాన్ విషయంలో వెనక్కి తగ్గుతారా, లేక చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ వాడుకుంటారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మాతో వ్యాపారం చేయండి, కానీ మా అంతర్గత విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకుండా అన్నదే చైనా ఇస్తున్న ఆఫర్. తైవాన్ అంశం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక టైం బాంబులా మారింది. షీ జిన్పింగ్ హెచ్చరికలను ట్రంప్ లైట్ తీసుకుంటారా, లేక తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య వైరం పెరిగితే దాని ప్రభావం సామాన్యుడిపై కూడా పడుతుందనడంలో సందేహం లేదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.